హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సాయంత్రము స్కూల్ నుండి డైరెక్ట్గా ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి రావడము, మళ్ళీ ఖైరతాబాద్ వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది. ఇంకోటి హైదరాబాద్లో ట్రాఫిక్ ఫుల్గా ఉందండి. వినాయకుల నిమజ్జనాలు కూడా అవుతున్నాయి. ఇలా మేము వెళ్తున్నప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఫుల్ లైన్ ఉంది. అది 5 o'clock ఇంత లైన్ ఉందంటే చాలా పబ్లిక్ ఉందండి, రష్ చాలా ఉంది. మేము కరెక్ట్ టైంకే వచ్చామనిపించింది. కొంచెం నైట్ టైం వచ్చామంటే ఇంకా ట్రాఫిక్లో ఇరిక్కిపోవాల్సిందే. మీకు ఒకటి చెప్పాలి, ఇది క్యూ లైన్ 2కి దారండి. ఇక్కడ నుంచి మాత్రం మీరు రావద్దు, క్యూ లైన్ 1 నుంచి మీరు రండి. ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్గా మీకు ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ నుంచి మేము వెళ్ళినప్పుడు మాకు వినాయకుడిని చూసాము, బట్ ముందు నుంచి వెళ్ళడానికి మాకు ఆస్కారం దొరకలేదు. సైడ్ నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇవన్నీ గ్రిల్స్. ఇంకా మేము వచ్చిన టైంకి ట్రాఫిక్ చాలా ఉంది. ఇంకొకటి పార్కింగ్ ప్లేస్కు మాకు దొరకలేదు. ఈవెన్ 5 o'clockకే మాకు పార్కింగ్ ప్లేస్ దొరకలేదండి. ఇంకా నైట్ వచ్చే వాళ్ళకైతే చాలా కష్టము. చూడండి, దర్శించుకోండి. ఖైరతాబాద్ వినాయకుడు 69 feet వినాయకుడు అండి. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడికి 2000 కిలోల లడ్డూని ఈసారి తయారు చేయించారండి. చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ప్రతి వినాయకుడికి వేలంపాట, అంటే లడ్డూ వేలంపాట వేస్తారు. కానీ ఖైరతాబాద్ లడ్డూకి మాత్రం వేలంపాట వేయరండి. ప్రసాదంలాగా నిమజ్జనం రోజు అందరికీ పంచి పెడతారన్నమాట. మేమైతే ప్రతి సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్తాము. ఈసారి కూడా అలాగే వెళ్ళామన్నమాట. కానీ ఈసారి మేము ఈవినింగ్ టైంలోనే వెళ్ళాము. ఎవ్రీ టైం అయితే నైట్ వెళ్తాము. గేట్ నెంబర్ 1 నుండి వచ్చినట్లయితే అటువైపు నుండి, అటు కార్నర్ నుంచి మీరు ముందు నుంచి వెళ్తారనమాట. మేము గేట్ నెంబర్ 2 నుంచి వచ్చాము కాబట్టి ఈ పబ్లిక్ మాకు టచ్ కాలేదండి. సైడ్ నుంచి మాకు ఒక వే ఉండింది. ఆ లైన్లో నుంచి మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో వినాయకుడు. చాలా హైట్లో ఉంటారన్నమాట ఇక్కడ వినాయకుడు. చూస్తున్నారు కదా అండి, భక్తులు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఇక్కడ వినాయకుడి స్పెషల్ ఏంటంటే ఉన్న ప్లేస్లోనే ఇక్కడ విగ్రహాన్ని తయారు చేస్తారన్నమాట. ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టేది కాదు, అక్కడే అదే ప్లేస్లో విగ్రహాన్ని తయారు చేయడం ఇక్కడి విశిష్టత. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడము ఇక్కడి ఆచారం అండి. ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క ఫీట్ పెరుగుతూ ఉంటుంది. 70 feet అయిన తర్వాత అక్కడికి ఆపేశారనమాట. తిరుపతిలో లడ్డు అమ్మినట్టుగా ఖైరతాబాద్లో కూడా గణేష్ నిమజ్జనానికి లడ్డు తయారు చేయించారండి. ఇక్కడ మేము లడ్డు కొనుక్కున్నాము. బయట ఒక పెద్ద జాతరలాగా ఉంటుందండి. ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ అమ్ముతారన్నమాట. పిల్లలకు నచ్చినటువంటి టాయ్స్ అయినా, పెద్దవాళ్ళకి షాపింగ్ అయినా, జ్యువెలరీ షాపింగ్ అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ విధంగా అన్నీ చూసుకుంటూ అక్కడ నుండి బయలుదేరాము. ఈ విధంగా ఈరోజు మేము ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నాము. మీకు కూడా దర్శనం చేయించాలని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.